సెంట్రల్ యూనివర్సిటీ వీసీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ఈ సమావేశం జరుగుతోంది. వీసీతో కొండా, రఘునందన్ సమావేశమయ్యారు. కంచిగచ్చిబౌలి భూముల అంశంపై చర్చిస్తున్నారు. కంచిగచ్చిబౌలి భూముల అంశంపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీజేపీ ఎంపీలతో హెచ్సియు వీసీ రిజిస్ట్రార్ భేటీ అయ్యారు. పూర్తి వివరాలు ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. హెచ్సియు భూముల వివాదం పైన ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల అమ్మకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెరలేపిందంటూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన స్టే కూడా విధించింది. అయితే దీనిపైన ఈ భూముల వ్యవహారం పైన సమగ్రంగా లోతైనటువంటి చర్చ జరపాలని చెప్పేసి బీజేపీ ఎంపీలు నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో బీజేపీ ఎంపీలతో కలిసి హెచ్సియు వీసీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియాకు అఫీషియల్గా అనుమతి లేకపోయినా హెచ్సి భూములకు సంబంధించినటువంటి వివాదంలో ముందు నుంచి కూడా హెచ్సి భూములు ప్రభుత్వానికి చెందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనిపైన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హెచ్సి భూములు ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమ్మడానికి వీలు లేదు, ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములుగానే మిగిలిపోవాలి తప్పితే దీన్ని డెవలప్మెంట్ పేరిట ప్రభుత్వ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనేటువంటి అంశం పేరిట దీన్ని అమ్మేందుకు ప్రయత్నం చేయడం సరైనది కాదు అంటూ బీఆర్ఎస్ పార్టీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎక్సెప్ట్ సిపిఐ తప్పితే మిగతా అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. సో దీనిపైన ఇవాళ బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కూడా అటెండ్ అయ్యారు. బంజారాహిల్స్లో ఉన్నటువంటి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో మెదక్ ఎంపీ రఘునందనరావుతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎస్యు వీసీ ముగ్గురు కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా కాసేపటి క్రితమే మెదక్ ఎంపీ రఘునందనరావు మాత్రమే అటెండ్ అయ్యారు. ఆయనతో పాటుగా హెచ్యు వీసీ కూడా అటెండ్ అయ్యారు. మరి కాసేపట్లో ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ భూముల వివాదానికి సంబంధించి ఈ భూములు హెచ్యు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అటువంటి అంశం పైన హెచ్యు వీసీ కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్లకు అనుగుణంగా ఈ భూములు ఎవరికి చెందుతాయి, రాబోయే తరాలకు 400 ఎకరాల భూములకు సంబంధించిన అంశంలో ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ భారతీయ జనతా పార్టీ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి విప్ హోదాలో ఆయన హెచ్ఈవీసీని డాక్యుమెంట్లు రావాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడే ఈటల రాజేందర్ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి చేరుకున్నాడు. ఆయన వాహనం నుంచి దిగేటువంటి ఆ విజువల్స్ మనం లైవ్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈటల రాజేందర్, ఎంపీ ఈటల రాజేందర్ ఇప్పుడే చేరుకుంటున్నారు. లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. వాస్తవానికి హెచ్సి భూముల వివాదానికి సంబంధించి కూడా మొదటి నుంచి పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది. ఈ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వము తమ వైఖరి చెప్పి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి ఇబ్బందులు ఉన్నూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి, దీనిపైన ఖచ్చితంగా మాట్లాడి తీరాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన ఈటల రాజేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఈ సమావేశానికి చెప్తాగా పోకనే పోతుంది లోపలికి. రైట్, ఈటల రాజేందర్ గారు ఇప్పుడే చేరుకున్నారు. సో లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ సమావేశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, దేని నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి, హెచ్సియు వీసీ లేవనెత్తినటువంటి అంశాలు ఏంది, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఏంది, వీటన్నిటిపైన సమగ్రంగా చర్చ జరిపి తదనంతరం మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ వెనక్కి తగ్గినట్లు అనిపించినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో అమ్మి తీరుదామని చెప్పి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. కాబట్టి వీసీ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లి ఎలాగైనా ఆ భూముల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీగా అడ్డుకోబోయే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపే కార్యక్రమానికి అయితే తెలిసింది. చూడాలి మరి వాళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో బీజేపీ ఎంపీలు హెచ్సియు వీసీతో ఏం మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయానికి వస్తారనే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం. థ్యాంక్ యూ రాజేష్.